హలో ఎవ్రీవన్, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. ఈరోజు నేను అమీర్పేట స్ట్రీట్ షాపింగ్ని చూపించాలనుకుంటున్నానండి. అసలు స్ట్రీట్ షాపింగ్ అంటేనే చాలా క్రేజ్ ఉంటుంది కదా అందరికీ. నాకైతే చాలా ఇష్టం అండి స్ట్రీట్ షాపింగ్. కొనకపోయినా చూడటం చాలా ఇష్టం. అలానే అసలు కొనకుండా అయితే ఉండను. జ్యువెలరీ చూస్తే ఇంకా మామూలుగా ఆగదనమాట. మనసు కాళ్ళు అక్కడ ఆగిపోతే ఒక్కసారి ఒక లుక్ వేసుకోవాల్సిందే మొత్తం అంతా వాటిని. అమీర్పేట జ్యువెలరీ అయితే స్ట్రీట్ షాపింగ్లో చాలా బాగుందండి. చాలా కాస్ట్, రీజనబుల్ కాస్ట్. 100 రూపీస్ లేనిదే ఇయర్ రింగ్స్ కానీ ఏమీ రావు కదా. అలాంటిది 80 రూపీస్, 70 రూపీస్ అలా వస్తున్నాయి. కానీ మెయిన్లీ ఇక్కడ కావాల్సిన స్కిల్స్ ఏంటంటే బార్గింగ్ స్కిల్స్ అండి. ఆ బార్గింగ్ స్కిల్స్ ఉంటే మనం అమీర్పేట షాపింగ్ని చాలా ఈజీగా బాగా చేసేయచ్చు అనమాట. షాపింగ్ అయితే చాలా బాగుంది. స్ట్రీట్ షాపింగ్ అయితే చూడడానికి బాగుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. మనం షాప్స్లో చూసే వెరైటీస్ మాల్స్లో వాటిల్లో ఉండే కాస్ట్ కన్నా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. అసలు ఈ క్లాత్స్ అయితే చాలా బాగున్నాయండి. మీటర్ వచ్చి 150 రూపీస్. అసలు తడిపితే ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడ్డానికి అయితే భలే అనిపించే. శారీగా యూజ్ చేసుకోవచ్చు, మెటీరియల్ అసలు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించాయి. కలర్ఫుల్గా కూడా అనిపించాయి చాలా. అవి చాలా బాగున్నాయి. ఇంకా అవి కాకుండా బ్లౌజ్ మెటీరియల్స్ ఉంటాయి కదండి, అవి కూడా చాలా బాగున్నాయి. నైట్ ప్యాంట్స్, నైట్ వేర్, టీ షర్ట్స్ ఇలాంటివన్నీ కూడా బాగున్నాయి. మనమేమి స్ట్రీట్ షాపింగ్ని తీసి పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అన్నీ. కానీ బాగా యూజ్ అయ్యేవే ఉన్నాయి. ఇవి చెప్పులు అవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి అక్కడ. ఇక్కడ మాల్స్లో మనం ఎక్కువ కాస్ట్లో పెట్టి కొనుక్కునే కన్నా ఇలాంటి చోట కొన్ని కొనుక్కోవచ్చు అనమాట. ఇవి క్లాత్స్ మెటీరియల్స్, అన్ని మెటీరియల్సే. ఇవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. నేను అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళానమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. జుమ్కీస్ అవి మాత్రం చాలా బాగున్నాయి. చున్నీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడైతే. కానీ మనం బార్గింగ్ చేస్తే, మనం బేరమాడటం మనకి తెలిసి ఉంటే చాలండి, ఇక్కడ మనం బాగా కొనుక్కోవచ్చు అనమాట. టాప్స్ అయితే 150 నుంచి ఉన్నాయి. 150 నుంచి 350 దాకా ఉన్నాయి. లెహెంగాస్ అయితే 1000 నుంచి ఉన్నాయి. 1500 అలా ఉన్నాయి. 50 రూపీస్ నుంచి అండి 5000 వరకు ఇక్కడ మొత్తం మనకి అమీర్పేట షాపింగ్లో ఉన్నాయన్నమాట. మనకి దొరకందంటూ ఏం లేదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే మనం. ప్రతిదీ కూడా బాగున్నాయి, చెయ్యొచ్చు, పర్వాలేదు స్ట్రీట్ షాపింగ్. ఇయర్ రింగ్స్, సిల్వర్ జ్యువెలరీ, చక్కగా ఇంట్లో కావాల్సినవి, నైట్ డ్రెస్సులు, అలాంటి నైట్ వేరు అలాంటివి తీసుకోవచ్చు. ఒకసారి మీరు అమీర్పేటలో ఎప్పుడైనా షాపింగ్ చేశారా? చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. అసలు ఎలా ఉంటాయి అనేది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, అందుకని నాకు కొంచెం అనిపించింది బాగా. ఎవరికైనా స్ట్రీట్ షాపింగ్ అంటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అలా చూస్తూ వెళ్ళడం అది కూడా బాగుంటాయి. ఇక్కడ మాల్స్ కూడా ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షాప్స్ కూడా ఉన్నాయి. మనం వెళ్ళి అందులో కూడా తీసుకోవచ్చు, అక్కడ కూడా చూడొచ్చు అనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా అనిపించిందండి. చాలా రీజనబుల్ కాస్ట్లో అనిపించాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు, అంత బాగున్నాయి అనమాట. చాలా బాగా నచ్చాయి నాకు ఇక్కడ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా అన్ని షాపింగ్ బ్లాగ్సే పెడతాను. ఇక్కడ నుంచి మీకు ఎక్కడైనా యూజ్ అవుతాయి. రాజమండ్రి, హైదరాబాద్ అవన్నీ కూడా పెడతానమాట. మీకు ఏ లొకేషన్లో ఉన్న వాళ్ళకి అది యూజ్ అయ్యేలాగే పెడతాను. మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చూడడంతో పాటు లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే, కామెంట్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. అందుకని మీరు వీడియో చూసిన వెంటనే లైక్ కూడా కొట్టండి. లైక్ చేస్తే అందరికీ వెళ్తుందనమాట. కామెంట్ కూడా చేయండి, బాగుందనో బాగాలేదనో ఏదో ఒక కామెంట్ కూడా చేయండి. దానివల్ల నాది మొత్తం అందరికీ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముందు వచ్చే షాపింగ్ బ్లాగ్స్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు పొంగల్ కదా, ఈ పొంగల్కి మనకి షాపింగ్ ఎక్కడ బాగుంటుంది, ఏం బాగుంటుంది, ఎలా బాగుంటుంది నేను చాలా చెప్తాను. అంతేకాదు వీడియోస్ కూడా చూపిస్తాను. దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకునే అవకాశం ఉండేలాగా పెడుతూ ఉంటాను ఇక ముందు. ఈ టాప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. అంతేకాదు ఇక్కడ కలర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అమీర్పేట షాపింగ్లో లేనివి ఏమి లేవు. మనకి ఇంట్లోకి కావాల్సినవి ఉన్నాయి, పూజా సామాగ్రి ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో అవి దొరకవు, ఇవి దొరకవు అని మనం అంటే వేరే ఉన్న చోట నుంచి మోసుకొని వెళ్ళటం అనవసరం అండి. ఇక్కడ దొరికేవన్నీ దొరుకుతాయి. రేగి పళ్ళతో సహా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ దొరకనివి ఏమీ లేవు. కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా కలర్స్ ముందు నుంచే పెట్టేశారు వాళ్ళు. నాకు ఒక
డౌట్ అనిపించింది. క్లాత్ జోలికి వెళ్ళలేదు నేను. అంటే క్లాత్స్ ఎలా ఉంటాయో తెలియదు. మనం ఒక వాష్ చేసిన తర్వాత ఆ క్లాత్స్ కలర్స్ పోవటం, షింక్ అయిపోవటం, అది ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. అందుకని చెప్పి నేను క్లాత్ జోలికి అయితే వెళ్ళలేదు. చూశాను కానీ నేను కాన్ఫిడెంట్గా మీకు నేను అది చెప్పలేను, తీసుకోవచ్చు అక్కడ అని అమీర్పేటలో నేను చెప్పలేను. మీరు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి, పర్వాలేదా అక్కడ క్లాత్స్ ఎలా ఉంటాయి, టాప్స్ కానీ డ్రెస్సులు కానీ లెహెంగాస్ కానీ అలాంటివి అసలు ఎక్కడ ఎలా ఉంటాయి, తీసుకోవచ్చా, తీసుకుంటే అవి పాడవకుండా బాగానే ఉంటాయా అనేది నాకు ఒక డౌట్ ఉంది. అదే అందుకని నేను అసలు అవేం తీసుకోలేదు. మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉంటాయి అనేది. Another day, I'm back on my feet, so I win again. Roses are so sweet, the scent is all around my head. I see the stars shining right through your eyes. No, I can't believe that you're finding your mind. No, you're so effective that you make me get high. And I feel like I am the luckiest guy in the world. On my way to you, yeah, I'm coming home. Driving in my Malibu to get home very soon. Yeah, I'm on my way. మాల్స్లో ఏముంటుందండి, వాళ్ళు మొత్తం వాళ్ళకి పడే ఛార్జెస్, ఏసీ ఛార్జెస్ అన్నీ కలిపి వేసేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ బయట దొరికేవి 250, 350 అలాంటి టాప్స్ అవి కూడా డైలీ యూస్కి రెగ్యులర్గా వాడుకోవడానికి నైట్ డ్రెస్లు అలాంటివి బాగానే ఉంటాయి అని అనిపించింది. కానీ మరి ఎలా ఉంటాయో తెలియక నేను కొన్నిటి జోలికి వెళ్ళలేదన్నమాట. మెటీరియల్స్ అయితే చాలా బాగా అనిపించాయండి. అవి అసలు వాడుకోవడానికి యూజ్ అవుతుంది అనిపించి తీసేసుకుందాం అన్నంత కలర్ఫుల్గా అనిపించాయి. కానీ ఆ క్లాత్ ఎలా ఉంటుందో మనకు తెలియదు అనమాట. చెప్పులైతే బాగున్నాయండి, చెప్పులైతే తీసుకోవచ్చు, చూడడానికి బాగున్నాయి, రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. మనం బయట తీసుకునే దానికన్నా తక్కువగానే ఉన్నాయి. 200 నుంచి 350 అలా ఉన్నాయి. మనం బార్గెనింగ్ చేస్తే మనకి తగ్గుతుంది అనమాట. There's no clouds above me when I think about your eyes. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన శారదా ఛానల్ని. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరందరూ. ప్లీజ్ అండి మీరు చూడటంతో పాటు లైక్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.